సిద్దిపేట కోమటి చెరువుపై జరిగిన తెప్పోత్సవంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. సిద్దిపేటలో 6 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఉత్సవం భక్తి శ్రద్ధలతో సాగుతోంది. హనుమాన్ దీక్షలు, భిక్ష కార్యక్రమాలతో పాటు సిద్దిపేట ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. హనుమంతుని ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని హరీష్ రావు ఆకాంక్షించారు. राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी। गौरवनीयुलु श्री 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 दुर्गा प्रसाद स्वामीजी गारिकी वेदिक मीद आशीनुलैनटुवंटि निर्वाहकुलकु मा हनुमान दीक्षा परुलैनटुवंटि अन्ना तम्मुल्लकु సోదరీమణులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. విజయవాడలో జరిగే తెప్పోత్సవం మన తెలంగాణ రాష్ట్రంలో 6 సంవత్సరాలుగా మన సిద్దిపేటలో ఈ తెప్పోత్సవం జరుపుకోవడం అంటే అది దుర్గా ప్రసాద్ స్వామీజీ గారి ఆశీస్సులు మాత్రమే. వారి ఆశీస్సులతో స్వయంగా వారే ఇక్కడికి విచ్చేసి ఈ తెప్పోత్సవాన్ని జరపడం నిజంగా మనందరి పూర్వజన్మ సుఖం.